ఒక అలైనర్ మార్కెట్‌లో 50,000 నుంచి 1,00,000లో అవైలబుల్‌గా ఉంది. ఇంకొక అలైనర్ అదే మార్కెట్‌లో 1,5-3,00,000లో అవైలబుల్‌గా ఉంది. ఏ బ్రాండ్‌ని చూస్ చేసుకోవాలి? డిఫరెన్స్ ఏంటి? ఎవరికి ఎందుకు అలా కాస్ట్ అవుతుంది? ఈ ప్రైజింగ్‌లో ఎందుకు ఇంత వేరియేషన్ ఉంది తెలియాలి అంటే కీప్ వాచింగ్ దిస్ హోల్ వీడియో. ఒక అలైనర్ ట్రీట్మెంట్ ప్రైజింగ్‌ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. నెంబర్ 1 కాంప్లెక్సిటీ ఆఫ్ ద ట్రీట్మెంట్. మనకు ఎంత వైడ్ రేంజ్ ఆఫ్ ట్రీట్ మూవ్‌మెంట్స్ అవసరం ఉంది, ఎంత కరెక్షన్ కావాల్సింది ఉంది అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది కాకుండా డ్యూరేషన్ ఆఫ్ ట్రీట్మెంట్, ఎంత టైం పడుతుంది ఆ ట్రీట్మెంట్కి, క్వాలిటీ ఆఫ్ అలైనర్ విచ్ ఇస్ బీయింగ్ యూస్డ్, ఎలాంటి అలైనర్ని వాడుతున్నాము, అది లోకల్గా ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయిన అలైనరా లేదా ఎక్కడి నుంచన్నా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అయ్యి వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ ద్వారా యూఎస్ నుంచి మ్యానుఫ్యాక్చర్ అయ్యి మనకు వస్తుందా, ఇలాంటి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని అలైనర్ ప్రైస్ డిసైడ్ అవుతుంది. డిఫరెన్స్ ఏంటి అన్న పాయింట్కి వస్తే, ఒక సెట్ ఆఫ్ అలైనర్స్ యూ నీడ్ టు వేర్ దెమ్ ఫర్ 2 వీక్స్. అంటే ఒక్కొక్క అలైనర్ని 2 వీక్స్ వేర్ చేస్తే ఆ స్పెసిఫిక్ మూమెంట్ జరుగుతుంది. అదే ఒక సెట్ ఆఫ్ అలైనర్స్ అదే మూమెంట్ని ఒక 1 వీక్లో ఫినిష్ చేస్తాయి. సో ద టోటల్ ట్రీట్మెంట్ డ్యూరేషన్ ఆల్మోస్ట్ హాఫ్కి రెడ్యూస్ అయిపోయింది. సో ఈజ్ దట్ నాట్ ఎ కంఫర్ట్? ఆ కంఫర్ట్ కావాలి అనుకునే వాళ్ళు దే హ్యావ్ టు చూస్ ఫర్ ఎ హై అండ్ అలైనర్స్. దోస్ హూ హ్యావ్ గాట్ ఎకనామికల్ కన్స్ట్రెంట్స్, ఎవరైతే అంత అమౌంట్ పెట్టలేమో అనుకుంటున్నారో, ట్రీట్మెంట్ డ్యూరేషన్ ప్రాబ్లం కాదు, కంఫర్ట్ విషయంలో కొద్దిగా ఇబ్బంది వస్తే తట్టుకోగలుగుతారో, వాళ్ళు దే కెన్ చూస్ లో కాస్ట్ ఆప్షన్స్. బట్ ఫాస్ట్గా అవ్వాలి, కంఫర్టబుల్గా అవ్వాలి అండ్ ఒక మంచి బ్రాండెడ్ కంపెనీ అలైనర్ ద్వారా ట్రీట్మెంట్ అవ్వాలి అనుకున్నప్పుడు యూ మే హ్యావ్ టు పే మోర్. ఈ ఇన్విజిలైన్ అలైనర్ ఏదైతే ఉందో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఫోన్లలో ఐఫోన్ లాంటిది. ఇది యూఎస్లో మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఇండియాకి వస్తుంది అండ్ ఇట్ హ్యాస్ గాట్ అరౌండ్ 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది అలైనర్ ఫీల్డ్. ఆల్మోస్ట్ 20 million స్మైల్స్ని దే హ్యావ్ ఆల్రెడీ కరెక్టెడ్ ఇట్. సో వాళ్ళ దగ్గర ఉన్న డేటా యూస్ చేసుకుని, వాళ్ళ దగ్గర ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అండ్ దే హ్యావ్ గాట్ దిస్ పేటెంటెడ్ స్మార్ట్ ట్రాక్ మెటీరియల్, ఇవన్నీ యూస్ చేయడం వల్ల దేర్ అలైనర్స్ ఆర్ a bit costly compared to the regular aligners. But when you think of guaranteed treatment results and when you think of comfort, I would recommend you to think of going for Invisalign.